జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరిన సంఘటనతో మొత్తం ఇప్పుడు చర్చ అంతా కూడా దాని మీదకి మళ్ళింది. ఆయన తన మీద తను రాళ్లు విసిరించుకున్నాడు సానుభూతి కోసమని మొదటగా ప్రతిపక్షాల వాళ్ళు ఆరోపించారు. తర్వాత ప్రజల్లో కొంచెం స్పందన వస్తుందేమో అనుకుని తిరిగి ఆ విషయం వదిలేసి ఏ గంజాయి బ్యాచ్ ఆకతాయిలో అలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి కొంచెం మాటని వేరే విధంగా మార్చారు ఇప్పుడు చంద్రబాబు కానీ ఇతరులు కానీ. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు మీద రాయి విసిరారు, పవన్ కళ్యాణ్ మీద రాయి విసిరారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరో దగ్గరగా వచ్చి బ్లేడ్లతో కోసారని కూడా పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నాడు. కనుక Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలని కూడా ఆయన కేంద్రానికి అప్లై చేశాడు. ఆ విషయమే కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ వీళ్ళందరూ ప్రజల్లో తిరిగే ప్రజానాయకులందరికీ థ్రెట్ ఉంటుంది. వీళ్ళు సెక్యూరిటీ కోరటం అనేది చాలా సహజమైన విషయం. అదంతా వదిలేసి ఏమాత్రం ప్రజల్లోకి రాని ఓ పక్కన కూర్చున్న లోకేష్కి Z కేటగిరీ సెక్యూరిటీ కేటాయించడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. లోకేష్ మీద రాయి వేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ సెక్యూరిటీలు కేటాయిస్తారా, లేదంటే ఏదన్నా రికమెండేషన్స్తో కేటాయిస్తారా అర్థం కాని పరిస్థితి.